సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పుకు వేదికైంది. పోక్సో కేసులో అరుదైన జడ్జిమెంట్ వెలువరించింది. ఆర్టికల్ 142 కింద విచక్షణాధికారాలను ఉపయోగించి దోషిగా తేలిన వ్యక్తి శిక్షను రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్లో గతంలో నమోదైన ఓ పోక్సో కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బెంగాల్కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల మైనర్ బాలికతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ను ఆ వ్యక్తి బెంగాల్ హైకోర్టులో సవాల్ చేశాడు. విచారణ చేపట్టిన హైకోర్టు 2023 అక్టోబర్ 18న సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలిక ఆ వ్యక్తితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. కేవలం 2 నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారని, మైనర్ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలని సూచించింది. దీనిపై అప్పట్లో తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ రిట్ పిటిషన్ను స్వీకరించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దాంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ కేసు నేపథ్యంలో బాధితురాలు సంచలన విషయాన్ని వెల్లడించింది. అతడిని పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని కోర్టుకు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీ వేసి బాధితురాలతో చర్చించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కోర్టు విధించిన గడువులో నిపుణుల కమిటీ నివేదిక అందించింది. కోర్టు ఈ సంవత్సరం ఏప్రిల్ 3న బాధితురాలతో మాట్లాడింది. తాజాగా తుది తీర్పును ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె మేజర్ అని, చట్ట ప్రకారం ఆ వ్యక్తి చేసింది నేరమే అయినప్పటికీ ఆమె దానిని అలా చూడడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నేరం వల్ల ఆమెపై మానసికంగా ఎలాంటి ప్రభావం పడనప్పటికీ కొన్ని ఇబ్బందికర పరిణామాలను మాత్రం ఎదుర్కొందని చెప్పుకొచ్చింది. ప్రత్యేక పరిస్థితులు, ముఖ్యంగా దోషితో ఆమెకు ఏర్పడిన బంధాన్ని పరిగణలోకి తీసుకున్నామని వెల్లడించింది. అందుకే పూర్తి న్యాయం చేయడానికి విచక్షణాధికారాలను ఉపయోగిస్తున్నామని, అందుకే దోషికి ఏ శిక్ష విధించడం లేదని అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చింది.